ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాటలు చెప్పడానికి ఏముందిలే. డబ్బు లేదని మీరెన్ని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఎలాగైనా ఆ డబ్బులు సంపాదించి మా అక్క నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపిస్తాను. అత్తయ్య ఛాలెంజ్ చేస్తుంది పాపం. ఛాలెంజ్ అనుకుంటే ఛాలెంజే. వెళ్దాం పదండమ్మా. ఏంటోనమ్మా, నువ్వు ఏమైనా అనుకో, ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకేమాత్రం లేదు. ఏంటమ్మా మాటలు? మరి లేకపోతే ఏంటే, ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు. అప్పుడే మనం లేని వాళ్ళం. కనీసం ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని వాళ్లమని అయిందానికి కాందానికి అవకాశం దొరికినప్పుడల్లా అబ్బాయి తరపు వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఇంకా ఎలా చేస్తామే ఈ పెళ్లి చెప్పు? ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో పాపం, దీనికే ఇలా జరుగుతోంది. ఏ ముహూర్తాన కార్తీక్తో పెళ్లి అనుకున్నామో ఆ సంబంధం అన్ని కష్టాలే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సంబంధం ఎన్ని కష్టాలు తెస్తుందో ఏంటో. జరిగేదంతా చూస్తూ ఉంటే దీని పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు రోజు రోజుకి పోతుందమ్మా. ఇప్పుడేం జరిగిందమ్మా అంత దిగులు పడుతున్నావు? ఇంకా ఏం కావాలక్క? మొన్న కృష్ణంరాజు గారు ఏమన్నారు? మీరేం కంగారు పడొద్దు, తాంబూలం నుంచి తాళిబొట్టు దాకా మొత్తం మీరే చూసుకుంటానని మాటిచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో మీరే ఎంగేజ్మెంట్ జరిపించుకోవాలి, ఖర్చులని మీరే భరించాలని మాట్లాడుతున్నారు. నీకేం తెలీదక్క, వారి మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. ఈ రోజు ఆటోలో వెళ్ళినందుకే అంతగా అవమానించారంటే రేపు ఎంగేజ్మెంట్ లో వాళ్ళ స్థాయికి తగ్గట్లు జరిపించకపోతే వచ్చిన బంధువుల ముందు ఇంకెన్ని మాటలు అంటారో, ఎంత అవమానిస్తారు. అక్క, నువ్వు ఆ కృష్ణంరాజు గారి అబ్బాయితో పెళ్లి కొప్పుకున్నందుకే కదా మనకిన్ని కష్టాలు వచ్చినాయి. ఒకసారి బాగా ఆలోచించక్క, అవసరమా మనకి ఈ సంబంధం? ఏయ్, నువ్వు అనుకుంటున్నట్టు కృష్ణంరాజు గారి కుటుంబం అలాంటిదేమీ కాదు. ఆ ఇంట్లో ఆ తాగుబోతు తప్ప మిగతా వాళ్ళందరూ మంచివాళ్లే. ఇక అక్కను చేసుకోబోయే అర్జున్ గారైతే చాలా నెమ్మదస్తులు, మంచివారు. అతన్ని చేసుకుంటే అక్క జీవితం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక ఈ పెళ్లి గురించి మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళు ఊహించిన దానికంటే అక్క పెళ్లి ఘనంగా జరిపించే బాధ్యత నాది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని ఊరికే అనలేదే పెద్దవాళ్ళు. పెళ్ళంటే కంటికి కనిపించని ఖర్చులు ఎన్నో ఉంటాయి. వాడు పోయిన తర్వాత నీ చదువు సంధ్య అన్నీ పక్కన పెట్టేసి మా కోసం ఆటో నడుపుతున్నావు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ పెళ్లి నీ భుజానికి ఎత్తుకున్నావు. అయినా ఆడపిల్లవి, ఇంత పెద్ద బాధ్యతని ఎలా మోయగలవే? నేనొక్కదాన్నని ఎవరన్నారమ్మా? అన్నయ్య నా పక్క నుండి నడిపిస్తున్నాడు కాబట్టే నేనిదంతా చేయగలుగుతున్నానమ్మా. ఈ పెళ్లి జరిపించడానికి కూడా అన్నయ్య ఏదో ఒక దారి చూపిస్తాడమ్మా. నాకా నమ్మకం ఉంది.
మీరు కూడా ధైర్యంగా ఉండండి. వాళ్ళు అడిగినట్లు ఎంగేజ్మెంట్ చేయడానికి ఇప్పుడు కావాల్సింది ధైర్యం కాదక్కా, డబ్బులు. 2 రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించారు. వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టు ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతాయి. ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? హలో అమ్మ విజయశాంతి. అన్నా, మన కాలనీలో కమిటీ హాల్ ఉంది కదా, అందులో మా అక్క ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నామన్నా. ఎంత అవుతుందన్నా? 20,000 అవుతుందమ్మా. ఏంటన్నా అంత చెప్తున్నావు? ఉన్న రేటే చెప్తున్నానమ్మా. పైగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇంతకీ నీకెప్పుడు కావాలమ్మా? అన్నా, నాకు ఎల్లుండి కావాలన్నా. అన్నా, ఏదైనా డిస్కౌంట్ ఉంటే చూడన్నా. సరేనమ్మా, నీకు కాబట్టి ఒక 5,000 తగ్గిస్తానులే అమ్మా. థ్యాంక్స్ అన్నా. అన్నా, మర్చిపోమాకండి, ఎల్లుండి ఎంగేజ్మెంట్. సరేనమ్మా, అడ్వాన్స్ డబ్బులు కట్టేసి హాల్ బుక్ చేసుకోమ్మా. సరే అన్నా, రేపే వచ్చి అడ్వాన్స్ కట్టేస్తాను. హా. ఈ డబ్బులు ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి సరిపోతాయి. ఇంకా భోజనాలకి వాటికి వీటికి ఎంత లేదన్నా ఇంకొక 10,000 కావాలి. 2 రోజుల్లో 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావే? అవసరమైతే రాత్రి పగలు సవారీ చేసి సంపాదిస్తానమ్మా. నువ్వేం కంగారు పడకు. అక్క నిశ్చితార్థానికి ఎలాంటి మాట రాకుండా నేను జరిపిస్తాను. ఏంటే నీ మొండి ధైర్యం? ఎన్ని సవారీలు చేసి 2 రోజుల్లో 10,000 వస్తాయే? అమ్మా, ఇప్పుడేమైందనమ్మా అంతగా బాధపడుతున్నావు? అక్కకొక మంచి సంబంధం వచ్చింది. నేను ఒక 2 రోజులు కష్టపడితే అక్క జీవితం సుఖంగా ఉంటుంది. నా స్థానంలో అన్నయ్య ఉన్నా కూడా ఇదే చేసేవాడు కదమ్మా. సరే, నేను సవారీకి వెళ్ళొస్తాను. అయ్యో దేవుడా, ఆడపిల్ల అర్ధరాత్రి ఆటో నడిపి పెళ్లి చేయాల్సిన కర్మ పట్టింది. చిరంజీవి, ఇంత కష్టపడి గుండె రాయి చేసుకుని నీ ఇంట్లోకి కోడలుగా అడుగు పెడుతున్నది నీకు తలకొరివి పెట్టడానికే. యాక్సిడెంట్ ఎందుకు చేశానా అని నువ్వు జీవితాంతం కుమిలి కుమిలి చచ్చేలా చేయకపోతే నేను రజనీకాంత్ చెల్లెలు దుర్గనే కాదు.